కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయవంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. అంటే ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, ముసలవ్వకిత్తే ముసలాయనకి ఇత్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి 4000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి, ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి, గిట్టి వచ్చేదాకా. 4000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. ఓట్ల కోసం 2000ని 4000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే, అన్న నేను ఇడ బంగారు బిందెలు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఆడ ఖాళీ కుండలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిదది? ఏంటిదది? నయవంచన అంటే గిది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయవంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు? ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు. గెలిచి 4 నెలలు అయిపోయింది. వచ్చిందా మహాలక్ష్మి పథకం? టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో దీన్ని నయవంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు. మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు, కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు. మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ. ఈ దేశం కాదు ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు. మోడీ గారు ఏమిచ్చిర్రు, మెదక్కి ఏమిచ్చిర్రు అని అడిగిండు. దుబ్బాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు. బీజేపీకి గడీలు ఉన్నాయో అన్నాడు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబ్బాకకి, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, బట్టగాల్చి మీద వారేస్తాం. మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి, రూపాయి మెదక్ కాదు, నువ్వు గెలిచిన కొడంగల్ కోయ్, నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు. ఆ రైతు వేదికకి
నరేంద్ర మోడీ గారు 10 లక్షలు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు నీ కొడాలింగల్కి పోయి ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు, వైకుంఠ ధామాన్ని అడుగు, దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ ఇచ్చిర్రు అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గ్యారంటీగా చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ.